ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగులో దాదాపు 10కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అవంతిక. అంతేకాకుండా కొన్ని యాడ్స్ లో కూడా కనిపించింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో అడుగుపెట్టి ఫేమస్ అయిపోయింది. అలాంటి తను ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలో ఆమె గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు సింపుల్ గా అర్థమయ్యే రీతిలో వీడియో చేశాం. కాబట్టి మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అవంతిక వందనపు జనవరి 25, 2005న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ తెలుగు కుటుంబంలో జన్మించింది. ఆమె కుటుంబం వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ కు వలస వెళ్లే ముందు తెలంగాణలో హైదరాబాద్ కు చెందినది. అలా అక్కడే స్థిరపడింది అవంతిక కుటుంబం. తెలుగు, తమిళ భాషలలో అనేక చిత్రాలలో పనిచేసింది. 2021లో డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీ స్పిన్ లో నటించింది. మరియు 2022లో కామెడీ సీనియర్ ఇయర్ లో కూడా నటించింది అవంతిక. ఆమె 2014 జూన్ లో జరిగిన జీటీవీ రియాలిటీ కార్యక్రమం డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ ఉత్తర అమెరికాలో తన డాన్స్ ప్రదర్శనకు గాను 2వ విజేతగా నిలిచింది. 5 ఏళ్ల వయసులో డాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించిన అవంతిక కూచిపుడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెంపరరీ డాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు కూడా అద్భుతంగా గీస్తుంది. అవంతిక తన 5వ ఏట నుండే నాట్యంతో తన కళావృత్తిని మొదలుపెట్టింది. మొదటిగా తను సెమీ క్లాసిక్ నృత్యంలో శిక్షణ పొందింది. తదుపరి దక్షిణ భారత సంప్రదాయ నృత్యంలో ఒకటైన కూచిపుడిని తన 7వ ఏట నుండి నేర్చుకోవడం మొదలుపెట్టింది. అవంతిక పలు నృత్య ప్రదర్శన పోటీలలో పాల్గొంది. 2012 సంవత్సరంలో ఆట స్టార్ డాన్సర్ పురస్కారాన్ని పొందింది. 2014 సంవత్సరంలో జీటీవీ మొదటి ఉత్తర అమెరికా ఎడిషన్ డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ లో అవంతిక ద్వితీయ స్థానంలో నిలిచింది. 2015లో 2 తెలుగు చలనచిత్రాలలో నటించింది. అలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చింది. ఆమె 2016లో విడుదలైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారి కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంలో చుట్కీ పాత్రకు ఎంపికైంది. కానీ షెడ్యూల్ కుదరకపోవటం వలన తను ఆ చిత్రంలో నటించలేదు. మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత నటించిన బ్రహ్మోత్సవం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు బాలనటిగా పరిచయమైంది అవంతిక. బ్రహ్మోత్సవం చిత్రం చిత్రీకరణ 2015 సెప్టెంబర్ 16న మొదలైంది. ముందుగా బ్రహ్మోత్సవం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అవంతిక ఆ తర్వాత ప్రేమం, అజ్ఞాతవాసి, రారొండై వేడుక చూద్దాం వంటి చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై పలు యాడ్స్ లో కూడా కనిపించింది అవంతిక. కానీ ఆ తర్వాత స్క్రీన్ పై తన జాడ లేదు. ఉన్నట్టుండి ఇన్నేళ్ల తర్వాత హాలీవుడ్ లో అవంతిక పేరు మారుమోగిపోవటం చూసి తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. తన మాట, లుక్స్, ప్రవర్తన అన్నీ మారిపోయాయి. అదే మీన్ గర్ల్స్. మీన్ గర్ల్స్ అనేది పాపులర్ హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ నుంచి తాజాగా విడుదలైన చిత్రంలో అవంతిక కూడా ఒక లీడ్ రోల్లో నటించడం చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంత త్వరగా ఎదిగిపోయింది అంటూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఒకప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలతో ఇప్పుడు తనను పోల్చి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఇక టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన అవంతిక తాజాగా ఒక రెస్టారెంట్ లో పనిచేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీన్ గర్ల్స్ లో నటించే అవకాశం రాకముందు అవంతిక రైజింగ్ కేన్స్ అనే చిన్న రెస్టారెంట్ లో పనిచేసింది. ఇప్పుడు తను నటించిన సినిమా సూపర్ హిట్ అయి తను పెద్ద స్టార్ అయిపోయింది. అయినా కూడా తాజాగా ఆ రెస్టారెంట్ కు వెళ్లి పనిచేసింది. ఈ విషయాన్ని రైసింగ్ కేన్స్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అవంతిక రైసింగ్ కేన్స్ కౌంటర్ కు గ్లామర్ తో పాటు పింక్ టచ్ ను తీసుకొచ్చింది. తనతో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది అంటూ క్యాప్షన్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం తను హాలీవుడ్ లో రైసింగ్ స్టార్ అవటంతో ఈ రెస్టారెంట్ ఉద్యోగం నుంచి తప్పుకోనుందని సమాచారం. ఇక రైసింగ్ కేన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో అవంతిక చాలా క్యూట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత వైరల్ కావడానికి కారణం ఆమె బోల్డ్ లుక్స్. అవును, ఈ హాలీవుడ్ సినిమాలో అమ్మడు చాలా బోల్డ్ గా కనిపించడంతో పాటు ఓ పాటలో శృతి మించి అందాల ప్రదర్శన చేయటంతో ఆ పాటను చూసిన వారు, అవంతిక గురించి తెలిసిన వారు నోరెళ్లబెట్టారు. మనం చూస్తుంది అప్పుడు తెలుగు సినిమాలలో చూసిన అమ్మాయేనా, ఇంతలో అంత మార్పా అంటూ షాక్ అయ్యారు. అంతేకాక ఉన్న ఫలంగా సోషల్ మీడియాలో అవంతికను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రెట్టింపైంది. ఈ మీన్ గర్ల్స్ సినిమా మన ఇండియాలో ఇంకా విడుదల కానప్పటికీ ఆ సినిమా గురించి వెతికే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే అమెరికాలో ఓ సంప్రదాయం ఉంది. ఫ్యామిలీ ఎంత ధనవంతులైనప్పటికీ తమ పిల్లలను యుక్త వయసు వచ్చాక అంటే 16 నుంచి 18 సంవత్సరాల వయసు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా ఏదైనా పని చేసుకుని బతకాలనే రూల్ ఉంది. ఈ క్రమంలోనే అవంతిక తల్లిదండ్రులు ఉన్నవాళ్లైనప్పటికీ తను ఓ రెస్టారెంట్ లో పనిచేస్తూ మరోవైపు సినిమాలలో నటిస్తూ చాలా మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మరి అవంతిక బోల్డ్ లుక్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.